అయితే కాంగ్రెస్ పార్టీ గురించి అందరూ మాట్లాడింది. మేము అధికారంలోకి రాగానే 46 జీవోను రద్దు చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలను సంవత్సరం లోపే మీకు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, మేము గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతాం అనేసి రకరకాల ప్రలోభాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చౌక్లకు వచ్చి మీ చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూట్లకు వచ్చి దాన్ని ఇక్కడ నాయకుల పరపతి చెల్లుతుందో లేదో అని చెప్పేసి వీళ్ళ ముఖాలు చూసి ఎవడన్నా నమ్ముతాడో లేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని పట్టుకొచ్చి నమ్మించిండ్రు. నమ్మిస్తాగానే నిజంగా ఏమైంది, వీళ్ళ ముఖాలు చూసి ఎవడు నమ్ముతాడు, ఢిల్లీకి వెళ్ళి పెద్ద మనిషి కొడుకు వచ్చిండు కదా, లేకుంటే పెద్ద మనిషి మనవడు వచ్చిండు కదా అనేసి నమ్మిండ్రు. మీరంతా నమ్మి మేము ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు నేను కూడా ఒక రైతు బిడ్డను, నేను కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి విద్యార్థిని, నేను కూడా యూనివర్సిటీలో మీలాగా చదువుకున్నా కాబట్టి నాకు కూడా రాజకీయాలు ఏం చేసినా కూడా ఒక విద్యార్థిగా అరే మన విద్యార్థులు అందరం కదా అనేటువంటి భావన తప్పకుండా ఈ స్థాయికి వెళ్ళి పోయిన ప్రతివాడికి ఎవరికైనా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అయితే మేము గ్రామాలలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఊర్లో అన్న ఈసారిగా ఇక ఏమనుకోకుండ్రి, మేము ఊర్లో తల్లిదండ్రులను అడుగుతేనేమో ఇక బిడ్డ ఇది ఒక్కసారి మా మనవడు ఎంబడి పడుతుండు, మా కొడుకు ఎంబడి పడుతుండు, మా తమ్ముడు ఎంబడి పడుతుండు, మా చెల్లెకి జాబ్ రావాలి, ఈసారి మాత్రం మేము ఒక్కసారికి మాకు అవకాశం ఏంటి, మేము గట్టి ఏదలుచుకున్నాం అనేసి ప్రతి గ్రామాలలో కార్యకర్తలు తిరగలే. వాళ్ళు అనుకుంటుండొచ్చు వాళ్ళ కార్యకర్తలతో గెలిచినామని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో గెలవలే, కేవలం నిరుద్యోగుల బ్యాచ్తోని మాత్రమే వాళ్ళ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 2 నాలుకల ధోరణి అవలంబిస్తూ ఉన్నది. అధికారంలోకి రావడానికి ముందేమో ఎన్ని అవసరమైతాయో అసలే అంటే ఒక మ్యాజిక్, ఎన్ని అవసరమైతే ఎన్ని విషయాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పిండ్రు. ఇక ఇది అది రాదుగా చూమంతరు అంతా చేసిండ్రు. ఇక అలీబాబా అద్భుత దీపం అంతా చూపించిండ్రు. ఎందుకంటే పారుతుందో లేదో వాళ్ళది ఒకటే ఉండే, ఈసారి రాకపోతే కథమైపోతాం అనేసి ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు ఆడిండ్రు. ఇలా అబద్ధాలను కూడా మీరు నమ్మి నిజంగా కూడా న్యాయం చేస్తారేమో అనుకున్నారు. నమ్మి మీరు అందరూ కూడా ఆ పార్టీని గెలిపించారు. అధికారంలోకి వచ్చినాక ఈ నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడతారేమో అనుకున్నాం. మొట్టమొదటి క్యాబినెట్ జరుగుతుంటే మేము అనుకున్నాం అరే మేము ఓడిపోయినాం కదా, మొదటి క్యాబినెట్ జరిగితే ఈ డిఎస్సి అభ్యర్థుల పైననో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థుల పైనో నిరుద్యోగుల సమస్యల పైన క్యాబినెట్ తీర్మానం చేస్తుంది అనేసి చాలామంది ఎదురు చూసినాం. కానీ తీరా సమావేశం అయిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా క్యాబినెట్ ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలపైన క్యాబినెట్లో చర్చ జరగలే. ఇది మొదటి మోసం. ఎంత దగా అంటే ఇది పెద్ద మోసం. ఇలాంటి వాళ్ళని క్షమించే పరిస్థితి లేదు. ఎందుకనంటే కేవలం మిమ్మల్ని అనేక రకాలుగా ప్రలోభ పెట్టిండ్రు. క్యాబినెట్ తర్వాత ఎవరన్నా మాట్లాడినరా, మన నిరుద్యోగుల సమస్య గురించి లేవనెత్తినరా? ఎక్కడ కూడా లేవనెత్తలేదు. మనం అనుకున్నాం, ఎంతో ఆశపడ్డాం, విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా ఆ అంశాల మీద మాట్లాడతారనేసి అనుకుంటే క్యాబినెట్ సమావేశంలో చర్చ జరగలేదు. కనీసం ఎవరైనా వాటికి సంబంధించినటువంటి మంత్రులు నాయకులు ఎవరైనా వచ్చి కనీసం ఈ ఇష్యూ పట్ల అడ్రస్ చేస్తారేమో అనేసి అనుకున్నాం తప్ప ఎవరు కూడా మాట్లాడకపోగా విద్యార్థులు పాపం చెల్లెండ్లు అందరు, నేను చాలామంది చెల్లెండ్లు అక్కలు చాలామంది చూస్తూ ఉన్నాం, కాళ్ళ వేళ్ళ పడుతూ ఉన్నారు. ఏమని? కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వమని. ఇయరా మీరు కాళ్ళ వేళ్ళ పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు కరెక్ట్ కాళ్ళు పెట్టి గుంజితే ఇక్కడ సౌండ్ చేస్తే ఢిల్లీ రీసౌండ్ రావాలి. అదే అండి, మీరు కాళ్ళ వేళాలు పడాల్సినటువంటి అవసరం, ఆ దౌర్భాగ్యం తెలంగాణ ఉద్యమ చరిత్రకు లేదు. ఇది పోరాట పటిమ. తెలంగాణ ఉద్యమం అంటే ఇలా నైజాము నవాబును ఉరికించుకొట్టినటువంటి చరిత్ర, ఆంధ్ర వాళ్ళను ఉరికించుకొట్టినటువంటి చరిత్ర. తెలంగాణ ఇక్కడ సౌండ్ చేస్తే ఢిల్లీ రీసౌండ్ అయి తెలంగాణ తెచ్చుకున్నటువంటి చరిత్ర మన పోరాటానికి ఉన్నది. ఎవరి కాళ్ళ వేళ్ళ పడాల్సినటువంటి బతిమలాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ చేయండి.
ఏది పడుతుంది ఆగమాగం పోకండి. ఎందుకంటే ఎవరైతే హామీలు ఇచ్చినటువంటి మనం ఏమడుగుతున్నాం, న్యాయమైనటువంటి డిమాండ్. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి శాసనసభలో ఒక ప్రతిపక్ష నేతగా మాట్లాడినటువంటి నాయకులు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని అడుగుతా ఉన్నాం. ఆ రోజు 1:50 ఉన్నది, 1:100 పెంచాలి అనేసి మీరు అడిగిండ్రు. ఎవరు అడిగిండ్రు? మీరే అభ్యర్థించిండ్రు. ఇలా అదే అసెంబ్లీలో ఆనాడు ప్రతిపక్ష నేత, ఈనాడు ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు ఆనాడు ఏం మాట్లాడిండు? తప్పకుండా ఇయ్యాలే, మేము డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి అని ఇలా బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు. ఇలా బట్టి విక్రమార్క గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారంలో లేనప్పుడు ఏదైతే మాట మాట్లాడిండ్రో, మీరు 1:100 పెంచాలి, పెంచకపోతే వాళ్ళ తరపున కొట్లాడతామని చెప్పినటువంటి బట్టి విక్రమార్కకు ఇలా మా నిరుద్యోగుల జేఏసీ తరపున మేము, మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున మేమందరం కూడా మద్దతుగా నిలబడ్డాం. మీరు ఏ మాట అయితే అసెంబ్లీలో చెప్పిండ్రో ఆ మాటను అమలు చేసి తీరదాకా పోరాటం కొనసాగుతుంది అనేసి సందర్భం గుర్తు. మేము కొత్తది అడుగుతలేం. ఏదైతే మీరు వాగ్దానం చేసిండ్రో ఆ వాగ్దానం మీద, మాట మీద కట్టుబడి ఉండండి. అధికారంలోకి రాగానే 4,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పిండ్రు. ఇలా 6 నెలలు దాటిపోయింది. మీరు 24,000 రూపాయలు అప్పుపడ్డారు మా వాళ్ళందరికీ. ఎంతమందికి ఇస్తారో ఐడెంటిఫై చేసి అవి ఇస్తారో లేదో కూడా చెప్పాలి. రెండోది, సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు. ఇలా జాబు లేదు, క్యాలెండరు లేదు, అసలు కలిసే పరిస్థితి కూడా లేదు. అంటే ఓడ దాటినాక ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఇది అందరూ కూడా మిత్రులందరికీ నేను ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఏదో దీన్ని నలుగురు ఇలా అందరం నాయకులు వస్తాం, మాట్లాడతాం, మీకేదో బూస్టింగ్ ఇస్తాం, పోతాం. కానీ మీ పటిమ గొప్పది. మీకున్నంత కడుపు నొప్పి మాకు ఉండకపోవచ్చు. ఎందుకంటే బాధితులు వేరు, బాసటగా నిలబడేటప్పుడు వేరు. మీరందరూ బాధితులు అనుకోండి. మీకుండేటువంటి కమిట్మెంట్, మీకుండేటువంటి హార్డ్ వర్క్, మీకుండేటువంటి కష్టము అదంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా పోవాలి. మీరు ఎక్కడైతే ప్రణాళిక లేకుండా గ్యాప్ ఎక్కడైనా తీస్తే మీరు ఇష్టమన్నట్టు పోతే మీ ఉద్యమాన్ని డైవర్ట్ చేసేటువంటి స్కీమ్లో కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే సంగీత అనేటువంటి అమ్మాయి ఒకటే నెలల గ్యాప్ లేకుండా ఎగ్జామ్లన్నీ పెట్టుకుంటూ పోతే, ఇంటర్వ్యూలన్నీ పెట్టుకుంటూ పోతే, పరీక్షలన్నీ పెట్టుకుంటూ పోతే నిజంగా ఎట్లా చదవాలి? గ్యాప్ ఉండదా? ఒక పరీక్షకు వ్యవధి, కాల పరిమితి ఉండాలి, కాల వ్యవధి ఉండాలి. ఈ స్ట్రెస్ వల్ల విద్యార్థులు కూడా చాలా మనోవేదనకు గురవుతూ ఉన్నారు. దానివల్ల సంగీత అనేటువంటి అమ్మాయి ఒత్తిడికి గురై అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇలా ఈ చావుకు కారణం ఎవరు? అమ్మాయి చావుకు కారణం ఎవరంటే ఈ ప్రభుత్వం. ఇలా ఈ ఒక్క చావు కాదు, ఇలా మోతీలాల్ అనేటువంటి విద్యార్థుడు, ఇలా నిరుద్యోగి, ఇలా అమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు గాంధీలో. వారికి కూడా మా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలా కనీసం కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. అరే మీరు అధికారంలో లేనప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు కదా, ఎవరు మోసం చేస్తుండ్రు? ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను మోసం చేస్తుండ్రు అని అంటే మీ పిల్లలను మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. అది కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వీళ్ళంతా? పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిండ్రా? బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిండ్రా? ఈ బిడ్డలందరూ కూడా ఈ మట్టిలో ఉన్నటువంటి బిడ్డలు, ఇక్కడ మారుమూల ప్రాంతాలకి వెళ్ళి వస్తున్నటువంటి పిల్లలే కదా. ఈ పిల్లలే కదా ఈ తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలబడి వాళ్ళ ప్రాణత్యాగం చేసే ఈ తెలంగాణ వచ్చింది కదా. ఈ వచ్చిన తెలంగాణలో కదా తెలంగాణ ద్రోహులుగా ఉన్నటువంటి మీరు ఇలా అధికారం రాజ్యం ఏలుతుంది ఎవరు? మా ప్రాణ త్యాగాలతోని, మా త్యాగాల వల్ల ఇలా మీరు కుర్చీలో కూర్చున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా మా త్యాగాలతోని, మా జీవితాలతోని ఎవరైతే ఆడుకుంటా ఉన్నారో తప్పకుండా ప్రజలు కాదు విద్యార్థులు క్షమించే పరిస్థితి లేదన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పోరాట పటిమను ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేసే దిశగా మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో రావడానికి ఏం హామీలు ఇచ్చిందో నిరుద్యోగులకు సంబంధించి వాటన్నింటినీ కూడా బేషరతుగా అమలుపరచాలి. ఇలా డిఎస్సి అంటే నేను అనుకున్నా
మెగా డిఎస్సి అంటే పెద్ద డిఎస్సి వేస్తారేమనుకున్నా, కానీ దాంట్లో కుదించి 11,000 వేసి మనల్ని అందరిని మోసం చేస్తుందని అనుకోలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిండు. ఏడిచ్చిండు? అరే ఎంత చీటింగ్ అసలు! ఇది ఎవరు మాట్లాడతలేరు. నిరుద్యోగులు 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిండ్రు, వాటికి సంబంధించి ఇంటర్వ్యూలు ఎప్పుడు అయిపోయినాయి, వాటికి ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ అయింది, ఇది చెప్పకపోతే కూడా మనం ఈ ప్రభుత్వం రాగానే ఇచ్చిందనేటువంటి మెసేజ్ పోతుంది. అంటే దాన్ని కూడా వాళ్ళు కోటాలు వేసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ మనం జాగ్రత్తగా మీరు చేయాలి. ఇందాక మా మిత్రులు మేమంతా ఆనాటి ఉద్యమ కాలంలో పనిచేసిన వాళ్ళంతా బుద్ధివన్న కానీ విఠల్ గారు కానీ, మీరు ఎక్కడ వాళ్ళు ఇలా సోషల్ మీడియా వచ్చింది, ఎక్కడో ఉన్న మన దగ్గర ఎక్కువ నమ్మింది మన సోషల్ మీడియా యూట్యూబర్స్ని. ఇలా మీకు మళ్ళీ నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, ఎక్కడి వాళ్ళు అక్కడ 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అంటున్నారు కదా, మీరే ఒక కమిటీ వేసుకొని వీళ్ళందరికీ సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా మీరు కొంతమంది చిన్న చిన్న బిట్లు చేసి పంపండి. ఎక్కడి వాళ్ళు అక్కడ, ఏ ఊరు వాళ్ళు ఆ ఊర్లో. ఇలా పార్టీలు, రాజకీయ పార్టీలు ఎక్కడ భయపడతాయంటే, ఏ ఊర్లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది, 4,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పింది, వాటిపైన స్పందన లేదు, ఇప్పటి వరకు అపాయింట్మెంట్ లేదు. కాబట్టి కనీసం గ్రామానికి 10 మంది అన్న ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. ఏ గ్రామంలో ఆ గ్రామంలో 10 మంది నిలబడితే, పక్కాగా 10 మంది నిలబడితే వెనుక 100 మంది ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. మేము యూనివర్సిటీలో ఆనాడు ఉద్యమం మొదలుపెట్టినాడు ఒక 10 మంది పక్కా ఉన్నాం. ఆ 10 మంది వెనుక 1000 మంది నిలబడ్డారు. మీరు ఎక్కడి వారు అక్కడ 10 మంది గ్రామానికి నిలబడితే, ఏ ప్రజాప్రతినిధి గ్రామాలలో తిరగకుండా మీరు చేస్తారో తప్పకుండా అధిష్టానానికి సెకదలుగుతుంది, ఢిల్లీ సెకదలుగుతుంది, వాయనాడుకు సెకదలుగుతుంది. తప్పకుండా దిగి వచ్చి చర్చలు జరుపుతుంది. మీ ప్రాణాలు పణంగా పెట్టి ప్రాణాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా నిరుద్యోగులు ఏదైతే న్యాయమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటానికి మా పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్షంగా తప్పకుండా మీ వెనక ఉంటాం. ఖచ్చితంగా మీతో నడుస్తాం. మా సంపూర్ణమైనటువంటి మద్దతు మీకు ఉంటుంది. మిత్రుడు జనార్దన్ తర్వాత మిత్రులందరూ కూడా నాకు మాట్లాడిండ్రు. తప్పకుండా మీరు ఏ నిర్ణయం తీసుకున్నో వారితో మేము తప్పకుండా మా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా కమిట్మెంట్గా చేయండి, పద్ధతిగా చేయండి. ఇక్కడ కొంతమంది చేర్చిపిచ్చి ఇది డైవర్ట్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ రాజకీయం నడుస్తూ ఉన్నది. మీ ఇష్యూ తప్పదో పట్టిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ పేపర్లు రావట్లేదు. ఇంద్ర పార్క్ దగ్గర 1000 మందితో ధర్నా చేసిండు, ఒక్క పేపర్ రాసింది, ఒక్క టీవీ చూపించలే. గుర్తుపెట్టుకోండి. మీరు అందుకనే ఎక్కడ వాళ్ళు అక్కడ వీడియోలు తీసి, ప్రతి వాళ్ళది వీడియో తీసి మీరే సర్క్యులేట్ చేయండి. ప్రతి లీడర్ది, ప్రతి వ్యక్తిది మాట్లాడినట్టుగా వీడియోలు తీసి మీరు సర్క్యులేట్ చేయండి. ఏ టీవీ పేపర్లు మీకు చూపించాయని నేను అనుకుంటా ఉన్నా. తప్పకుండా అనివార్యంగా టీవీలు పేపర్లు రాసే పరిస్థితికి రావాలంటే మన డిమాండ్ న్యాయమైంది కాబట్టి తప్పకుండా దిగి వస్తుంది. అది ఒక కార్యాచరణ, పక్కా ప్రణాళిక కార్యాచరణ చేసుకొని ముందుకు వెళ్ళాలని కూడా మీ అందరికీ అప్పీల్ చేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, నిరుద్యోగుల ఐక్యత. థ్యాంక్ యూ.